నన్ను చూస్తేనే మీరు చెప్పగలరు. అలాగే భగవంతుడు అనబడిన వారి మహిమను చూడలేము కనుక మనిషిగా మహిమను తగ్గించుకొని వచ్చి ప్రతి మనిషికి అరుణోదయ దర్శనము కలిగేట్లు చేసి నేను భగవంతుడినని ఆయన స్వయముగా చెప్పి తనను తాను నిరూపించుకోవటానికి భూలోకమునకు వచ్చాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైనా చూసారంటే ఎప్పుడు ఎక్కడ చూడలా, కానీ యేసును చూసిన వాడు దేవుణ్ణి చూసినట్టే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. తండ్రి రొమ్ములలో అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అంటే క్రీస్తులో దేవుడు ఉన్నాడు అంటే తండ్రిని చూసినట్లే. మనిషి భగవంతుని చూడటానికి పరిశుద్ధత లేదు. ఏం లేదు చెప్పండి, అందరు చెప్పాలి. నోరున్న వాళ్ళు అందరు మాట్లాడాలి, నోరు లేని మోగోళ్ళు పెద్ద అని కూడా అనకుండా అలాగా చూడాలి. ఏమండి, మోగోళ్ళని నోరు మూసుకొని ఉన్నావా తక్కువ టైంలోనే మూగోడు అయిపోతావు. నోరు తెరిచి మాట్లాడావా బలం వస్తుంది. ఏమడిగాను మిమ్మల్ని? ఈ మనిషి దేవుణ్ణి చూడటానికి ఆ మనిషి దగ్గర ఒకటి లేదు. ఏంటి అది? పరిశుద్ధత. ఆయన మహాపరిశుద్ధతలో ఉన్నవాడు, ఆయన మహామహిమలో ఉన్నవాడు. ఆయన ఆ మహిమను చూసి తట్టుకోవటానికి మనిషికి పరిశుద్ధత లేదు. దర్శనము చూడటానికి, క్రీస్తుని స్వయముగా తండ్రిని చూడటానికి పరిశుద్ధత లేదు. ఈ పరిశుద్ధత లేని మనిషి దేవుణ్ణి భగవంతుణ్ణి చూడాలంటే ఆయన భూమి మీదకి మహిమని విడిచి వచ్చాడు. అందుకే వచ్చి తను తాను నిరూపించుకున్నాడు, నేను దేవుడినని. అయితే దేవుడు ఎవరో ఎలాగ తెలుస్తుందంటే చూస్తేనే చెప్పగలరు. సువాసనమ్మ అంటే ఇంతలా ఉంటది, అలా ఉంటది, అక్కడ ఉంటది, ఇట్లా మాట్లాడింది, వాక్యం చెప్పింది, పాస్టర్ అంటారు. నన్ను చూసిన వారు, నా మాట విన్నవారు చెప్తారు. అలాగే దేవుడు అనబడిన వారు ఎవరయ్యా అంటే చెట్టు పుట్ట రాయి రప్ప కాదు. ఆయన పరలోకం నుంచి భూమికి వచ్చి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు. ఒక రాజ్యం గురించి బోధించాడు, మనిషి భవిష్యత్తు గురించి బోధించాడు. మీ పాపాలను క్షమిస్తానని రక్తం కార్చి ప్రాణమిచ్చి నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆయన స్వయముగా చెప్పాడు. కనుకనే లోకమునకు వచ్చి నేను భగవంతుని నిరూపించుకోవటానికి తనను తాను తగ్గించుకొని వచ్చాడు. కనుక ఆ దర్శనము చూసిన మనము దేవుణ్ణి కనుగొన్నాం.